ఇక్కడ చూస్తున్నారా మా ఊరు. ఇది రివర్స్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, రివర్స్ అన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ రివర్స్ ఎప్పుడు ఇలాగే ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ మా చెల్లి మేము చిన్నప్పుడు ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళం అన్నమాట. నేను కొన్ని ఊళ్ళు కలిపేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క ఊరు చెప్పలేను కదా పూర్తిగా. సో ఇలాగా ఇది రివర్ వాటరు. సో పంటలకి చాలా 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 మంచిది. ఇక్కడ అందరూ స్నానాలు కూడా చేసేస్తారు. ఫ్రెష్ వాటర్ అంట. అంటే ఏమీ దురదలు అట్లా రావంట వాళ్ళకి. మేము కూడా దూకే వాళ్ళము, బాగా ఫుల్గా స్నానాలు చేసేవాళ్ళము. మాకైతే ఏం దురదలు వచ్చాయి కాదు. మరి ఒక్కసారికి ఇప్పటి నుంచి వెళ్తే మాత్రం వస్తాయేమో కానీ దురదలు. కానీ జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా న్యాచురల్గా ఉండడం వల్ల ఇమ్యూనిటీ చాలా బిల్డప్ అయిపోతుంది. ఇక్కడ మా చెల్లి ఏదేదో చేస్తుంది, అది మీకు చూపిస్తున్నాను. అండ్ చూడండి, ఇంకా పిల్లలు, కొంచెం పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా అక్కడ స్నానాలు చేస్తున్నారు సిగ్గుపడకుండా. ఒక రకంగా చెప్పాలంటే నన్ను కూడా రమ్మంటుంది, కానీ నేను కొంచెం ఎండగా ఉంది, నేను జస్ట్ షూట్ చేస్తూ ఉన్నాను. తర్వాత నాకు పొలాలంటే చాలా చాలా ఇష్టము. మీకు ఆల్రెడీ తెలుసు నాకు పొలాలంటే ఎంత ఇష్టమని. చిన్నప్పుడంతా మా మావయ్య వాళ్ళు, మేము ముంబైలో ఉన్నప్పటికీ మా మావయ్య వాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మా ఊళ్ళో ఎలాంటి ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా సరే, ఎంత పెద్ద పెద్ద పోస్టులు ఉన్నా సరే, మీకు మా ఊర్లో ఒక ఎకరం భూమి లేకపోతే మీరు ఎందుకు పనికిరానట్టు చూస్తారు మా ఊర్లో అయితే. అంటే అటు సైడ్ తూర్పుగోదావరి జిల్లాలో సైడ్ ఏంటంటే మీకు ఒక ఎకరం అన్న పొలం ఉంటే కానీ మీరు రికగ్నైజ్ కారు ఆ ఊర్లో. అలాగుంటుంది జనరల్గా. అయితే అందరూ ఇక్కడ అడ్వైజ్ ఏం చేస్తారంటే ఒక ఎకరం భూమి కొనుక్కోమ్మా, ఒక ఎకరం భూమి కొనుక్కోమ్మా అని అందరూ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మా మావయ్యలు కొనుక్కున్నారు. నేను ఏదో సరదాగా వెళ్ళాను. అక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏదో ఒడిస్సా పీపుల్ అంట. తెలుగు వాళ్ళు ఎవరు పని చేయట్లేదండి బాబు, అసలు విచిత్రంగా ఉంది. అండ్ నేను చిన్నప్పుడు ఏమి అలా ఊడిపట్లే అలా వెళ్ళేవాళ్ళం కాదు, కానీ ఏదో సరదాకి. సో అసలు మా ఊర్లో చెప్పాల్సింది ఏంటంటే నల్ల మట్టి మాట, అది ఎర్రమట్టి కాదు, నల్ల మట్టి, పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మాకు పంటలు చాలా బాగా పండుతాయి. అండ్ ఇక్కడ నీరులో కానీ ఫుడ్లో కానీ చాలా మినరల్స్ ఉంటాయని వింటూ ఉంటాను నేను. చాలా హెల్తీగా ఉంటారు ఇక్కడ జనాలు. మీరు చూడండి, నాకైతే చాలా ఇష్టమైన థింగ్ ఇది. పెద్దగా రావట్లేదు కానీ ఏదో ఫోటోషూట్ కోసం ఇలాగా యూట్యూబ్ కోసం చేస్తున్నాను ఇవన్నీ. అండ్ ఐ వాజ్ టాకింగ్ టు దోస్ పీపుల్ ఓవర్ దేర్. నాకు యాక్సెంట్ అనేది మనిషిని బట్టి వచ్చేస్తుంటుంది అన్నమాట. వాళ్ళు మాట్లాడితే నేను కూడా మాట్లాడేస్తాను. అది ఏ యాక్సెంట్ అయినా అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాను, ఐ కుడ్ టాక్, వాళ్ళకి లాగైతే మాట్లాడేదాన్ని నేను నిజంగా. అండ్ ఇంకా చూస్తారా వీడియోలు, చాలా చాలా అంటే చాలా బాగుండేమాట. ఐ హ్యాడ్ రియలీ గుడ్ టైం. మా సునీత కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఫస్ట్లో వీడియోలు ఏంటి అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇది ఒక హాబీ. నాకు ఫోటోషూట్స్ ఇలా చేయడం అనేది చాలా చాలా. అయితే చూసారా మా మట్టి, ఇది గోదావరి నీళ్ళు, ఇంకనేమో బంకమట్టి. బాగుంది కదా. ఇందులో మాకు ఫుల్ మినరల్స్ వస్తాయి. మాకు అసలు జుట్టు ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి పెద్ద పెద్ద జుట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నాకు, అవునా కదా. ఇప్పుడు ఇది వరి ఫస్ట్ దగ్గరగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇలాగా దూరం దూరంగా వేస్తారు. ఇక్కడ పని చేస్తున్న చూస్తున్నారు చూడండి, ఇలా మా చుట్టాలు. సో ఇదండి మా పొలం సంగతి. మాకు పొలం ఉండడం ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ. మాకు చిన్నప్పుడు చాలా 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 ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ కనిపిస్తున్న ఇల్లులన్నీ మా అయ్యేనండి. మాకు ముగ్గురు మావీలు అన్నమాట. అవన్నీ మా మావయ్య వాళ్ళ ఇల్లులు. మధ్యలో ఒక తాతయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, కానీ మా అమ్మ వాళ్ళ ఇల్లు అటు సైడ్ ఉంటుంది.
సో చిన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ఇక్కడ. మాకు ఈ ఊర్లో ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ ఉండేది అన్నమాట. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా మంచోళ్ళు. అమ్మమ్మ చనిపోయింది, మొన్నే చనిపోయింది. అప్పుడే అదే రోజు దినం రోజు మాట ఇదంతా. దినం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా చేస్తూ ఉండే. నా దగ్గర చాలా తక్కువ టైం ఉండే కదా, ఆ తక్కువ టైంలో నేను ఇట్లాగా షూటింగ్ వగేరే చేస్తూ ఉన్నాను అనమాట. సో అవన్నీ చెప్తున్నాను అనమాట. ఇంటికి పిలిపించుకుని ఇంకా చూస్తున్నారు కదా, ఫన్నీగా ఉంది కదా. యా, కానీ ఏంటంటే రియాలిటీలో ఏంటంటే చాలా ఎండకి తిరిగి తిరిగి ఆడుకునేవాళ్ళం అన్నమాట. నేను చెప్పేది ఒక 30 years బ్యాక్. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము, ఆడేసుకునేవాళ్ళం. నేను ఎడిటింగ్ చేసుకుంటున్న తర్వాత నేను జస్ట్ చూపిస్తాను. నేను చెయ్యట్టు కూడా చూపించు. ఈ పిల్ల పోలు మాట్లాడుతుంది బుజ్జి. అక్కడ వెనకాల గోను ఉంది, గోను పడుతుంది. మధ్యలో కూర్చోండి అంట. జారిపోతున్నాం బాబా, పడిపోతా. ఇది మా గోదావరి ఇసుక. ఇలా అడ్డంగా తవ్వుకొచ్చేస్తున్నారు, ఇలా అడ్డంగా తవ్వుకొచ్చి అమ్మేసుకుంటున్నారు. మళ్ళీ నేమో జగన్ అన్నని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ బ్లేమ్ చేస్తారు. ఈ చెట్లు మాయి అటుకే చెట్లు, ఇగో అది మామిడికాయ చెట్టు, ఆ పక్కన చిన్న చెట్టు కూడా ఉంది. దాని మీద దయ్యం ఉంది, నాకేం భయం లేదు. అయినా 60 రూపాయలు 70 రూపాయలు అటు డబ్బులు 60 రూపాయలు 70 రూపాయలు కదా, 500 ఎంత. నేను 500 ఉన్నా మంచి రమ్మంటాను బయట బుద్ధి చూసారా ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా ఉందో, చెట్లు, ఆకులు, మొక్కలు, నక్కలు, కప్పలు, పాములు, జడ్లు అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకుందా తీసి ఆపి ఇంకా